Hi friends, welcome back. And today we are going to discussing about how to select the visible elements in our Playwright Java. Okay, here మనకి ఏంటంటే మనకి ఏవైతే విజిబిలిటీలో ఉన్నాయో ఈ పర్టికులర్ ఎలిమెంట్స్ మనకు రియల్ టైంలో కూడా మనకు విజిబిలిటీలో ఉన్నాయా లేదా చెక్ చేయాలి. ఓకే, చెక్ చేసి ఆ పర్టికులర్ ఎలిమెంట్ విజిబిలిటీలో ఉంటే ఎన్న విజిబుల్ టెక్స్ట్ ఉన్నాయి అవన్నీ కూడా మనకు డిస్ప్లే చేయమని చెప్పాలి. ఓకే, ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఓకే, బట్ ఇది కంప్లీట్గా విజిబిలిటీ ఆఫ్ ఎలిమెంట్స్ మీద మాత్రమే చేస్తాం, వేరే ఏమిటి మీద చేయం. ఓకే, దానికోసం నేను స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ వెబ్ అప్లికేషన్స్ తీసుకున్నాను. ఓకే, ఇది కాపీ చేస్తాను. ఇప్పుడు రాసేది నేను బేసిక్గా మనము క్రోమ్ డెవ్ టూల్లో డైరెక్ట్గా వాడలేం. ఇది బేసిక్గా ప్లేరైట్ యొక్క డెవ్ టూల్లో మాత్రమే యూజ్ చేస్తాం. ఇది ప్లేరైట్ యొక్క ఫంక్షనాలిటీ వైజ్ మీద. ఓకే, అండ్ ఎలా చేస్తామంటే పేజ్ డాట్ లొకేటర్. ఓకే, ఇక్కడ మనకు బేసిక్గా ఇక్కడ నేను విజిబిలిటీలో ఉన్న 2 లొకేటర్స్ కావాలి. నాకు ఈ బటన్స్ తీసుకుంటాను. ఈ బటన్స్ యొక్క ట్యాగ్ ఏంటి? బీటీ. ఓకే, ఈ పర్టికులర్ బీటీ అని తీసుకుంటాను. ఓకే, బటన్ సారీ విజిబుల్. ఓకే, a dot a click ఫంక్షన్. ఓకే, ఇప్పుడు దీన్ని వాడిన తర్వాత మనకు ఏమొస్తుందో చూద్దాం. ఓకే, బిఫోర్ మన ఎక్స్ప్లోరింగ్ అండ్ జస్ట్ మనకు చూడండి బటన్ కోలన్ విజిబుల్ అని పెట్టాను. ఈ విజిబుల్ ఉంటే నాకు క్లిక్ అవ్వాలి ఆ బటన్. సారీ, ఇప్పుడు మనకు క్లిక్ అవ్వాలి. క్లిక్ అయిందో లేదో చూద్దాం. మనకి ఏమి యాక్షన్స్? ఓకే, యాక్షన్ చూడండి మనకు ఇక్కడ మనకు టార్గెటెడ్ ఉంది, వెయిటింగ్ టు అంటిల్ లోడ్. ఇంకొకసారి రన్ చేద్దాం. చూడండి మనకు ఇక్కడ వెరర్ వచ్చింది, వెయిటింగ్ ఫర్ లొకేటర్ టు విజిబిలిటీ. ఓకే, ఎక్కడ వెరర్ వచ్చింది? ద 2 బటన్స్ ఉన్నాయి మనకు. ద 2 బటన్స్, వన్ వచ్చి సబ్మిట్ అండ్ అనదర్ వన్ వచ్చి రీఫ్రెష్. మనకు బాగా చూస్తే మనకు ఆల్రెడీ మనకు చూసింది కూడా, అండ్ ఈవెన్ వెబ్సైట్లో కూడా 2 బటన్ సబ్మిట్ అండ్ రీఫ్రెష్ 2 బటన్స్ ఉన్నాయి. ఏది కావాలి అని అడుగుతుంది అనమాట. మనకు కావాల్సిన పొజిషన్ మనం వాడచ్చు. డాట్ ఫస్ట్ పొజిషన్. ఓకే, ఫస్ట్ వాడామంటే ఆ పర్టికులర్ ఫస్ట్ దాన్ని మనము క్లిక్ చేయొచ్చు అనమాట. ఓకే, ఇది ఓన్లీ ఫర్ బటన్ వర్క్ అవుతుందంటే కాదు, ఈవెన్ మన డిఫరెంట్ ట్యాగ్ కూడా వాడచ్చు. ఓకే, చూడండి క్లిక్ అయింది, అక్కడ మనకి ఎర్రర్ కూడా వచ్చింది. ఓకే, ఇలా మనము ఆ పర్టికులర్ కేసెస్లో కూడా మనము చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇదే కేస్ తీసుకొని మనము ఇంకొక ఫార్మాట్లో కూడా మనము ఈ పాత్ రాయొచ్చు. ఎలా రాస్తాము? ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నేను కోలన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ తీసేసి లెస్ దాన్ ఈక్వల్ టు, అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈక్వల్ టు ట్రూ అని పెడతా. ఓకే, ఈక్వల్ టు 2, అండ్ ఇది కూడా మనకు వర్క్ అవుతుంది. ఇది బేసిక్గా ఇది మనము సిఎస్ఎస్ సెలెక్టర్ టైప్ ఆఫ్ లొకేటర్ క్రియేషన్ కూడా చెప్పొచ్చు అనమాట. ఇలా కూడా మనము ఈ ఫార్మాట్లో కూడా చేయొచ్చు. బోత్ ఆర్ సేమ్, అబోవ్ వన్ ఇది రెండు కూడా సేమే.
చూడండి క్లిక్ అయింది, మనకు అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేసింది. ఓకే, అండ్ నాకు ఇలా వద్దు, నాకు లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ తీసుకొని వాటన్నిటిని ప్రింట్ చేయాలి. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఎలిమెంట్స్ తీసుకొని ఓకే వాటన్నిటిని ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను స్ట్రింగ్ తీసుకుంటున్నాను, లిస్ట్ స్ట్రింగ్ ఎలిమెంట్స్. ఇక్కడికి వచ్చేసరికి పేజ్ డాట్ లొకేటర్. ఇక్కడ నేను ఏం చేస్తుంటే యాంకర్ ట్యాగ్ ఈ టు సింబల్స్ విజిబుల్ ఈక్వల్ టు ట్రూ. మనకు ఒకవేళ యాంకర్ ట్యాగ్ ఉండి అవి విజిబిలిటీలో ఉంటే ఆ విజిబిలిటీలో ఉన్న ఆల్ ఇన్నర్ టెక్స్ట్ అంతటిని కూడా తీసుకురమ్మని చెప్తున్నాను. ఓకే, ఒక్కసారి అవి వచ్చిన తర్వాత నేను ఫర్ లూప్ రొటేట్ చేస్తాను. ఓకే, ఫర్ లూప్ రొటేట్ చేసి ఇంట్ I ఈక్వల్ టు 0, I is greater than elements dot size, element dot size I ప్లస్ ప్లస్. ఓకే, ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇందులో నేను ఏం చేస్తా అంటే సిస్ అవుట్ చేసి ఇక్కడ ఎలిమెంట్స్ డాట్ nth పొజిషన్, సారీ గెట్ I తీసి, ఎందుకంటే మనకు ఆల్రెడీ అన్నీ కూడా ఆ ఎలిమెంట్స్లకి స్ట్రింగ్ ఫార్మాట్లో వచ్చాయి కాబట్టి 1 by 1 మనము ప్రింట్ చేస్తాం. ఓకే, ఇవి మనకు కన్సోల్ అప్లికేషన్లో డిస్ప్లే చేసుకుంటాము. ఓకే, చూడండి క్లిక్ అయింది అండ్ నేను క్లోజ్ చేస్తున్నాను. అండ్ మనకి ఇక్కడికి వస్తే చూడండి హోమ్, రిజిస్టర్, వెబ్ టేబుల్, స్విచ్ అండ్ ఇవన్నీ కూడా మనకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు ఇక్కడ డిస్ప్లే అవ్వడం కూడా జరిగిందనమాట. ఓకే, ఇలా మనము ఇది చేయొచ్చు. ఓకే, ఈవెన్ ఈ యాంకర్ ట్యాగే కాదు, ఇవి ఇన్పుట్ ట్యాగ్ కూడా వాడచ్చు. ఎన్ని ఇన్పుట్ ట్యాగ్స్ విజిబిలిటీలో ఉంటే అన్ని ఇన్పుట్ ట్యాగ్స్ 1 by 1 తీసుకొని ఫర్ లూప్ ద్వారా ఒక్కొక్క దానికి ఉన్న attributes కూడా ప్రింట్ చేయొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ subscribe and share to your friends and colleagues. Thank you.